శివుని ఆగ్రహం నుండి మండుతున్న ఎరుపు తేజస్సు వెలువడింది. అది దేవి యొక్క ముఖంగా ఏర్పడింది. విష్ణువు ఆగ్రహం నుండి నీల కమలం వంటి తేజస్సు వెలువడింది. అది దేవి యొక్క భుజాలుగా ఏర్పడింది. బ్రహ్మదేవుని ఆగ్రహం నుండి తెల్లటి బంగారు తేజస్సు వెలువడింది. అది దేవి యొక్క పాదాలుగా ఏర్పడింది. దీని తరువాత ఇంద్రుడు, యముడు, అగ్ని మరియు వాయువు మరియు దేవతలందరూ తమ శరీరాల నుండి తమ దివ్య శక్తిని ఉద్భవింపచేశారు. అది ఆ మహాశక్తిలో విలీనమైంది. దేవతలందరి ఈ సామూహిక శక్తి నుండి ఒక గొప్ప దివ్యమైన స్త్రీ రూపం సృష్టించబడింది.